కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల ప్రజలకు సోషల్ జస్టిస్ గా మంత్రివర్గ విస్తరణ జరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు ఏ శాఖ కేటాయించినా నిర్వహిస్తానని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నుంచి ధర్మపురి వెడుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి సిద్దిపేట పొన్నాల వద్ద సిద్దిపేట కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అందరి ఆశీర్వాదంతో సామాన్యుడైన తనకు మంత్రి పదవి లభించిందని, మంత్రి పదవిని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయని విధంగా అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా మంత్రివర్గ విస్తరణ చేశారన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయని విధంగా అన్ని వర్గాలను సమన్యాయం చేసేలా మంత్రివర్గ విస్తరణ చేశారన్నారు. అన్ని వర్గాల్లో సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మేము చెప్పిందే చేస్తాం, అదే కాంగ్రెస్ పార్టీ నినాదం అన్నారు. మంత్రి పదవి కేటాయించినందుకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మల్లికార్జున ఖర్గే గారు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి ప్రియాంక గాంధీ గారు, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి గారు, మా గౌరవ మంత్రివర్యులంతా కూడా, మా శ్రీధర్ బాబు గారు కానీ, వారందరి ఆశీర్వాదంతో ఒక సామాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదా దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ, ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా ఈరోజు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా మా ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సుతో, నరసింహస్వామి దయ ఆశీస్సుతో మా పెద్దలు శ్రీనివాసరావు గారు, వారందరి కోఆపరేషన్తో మా దేవుడి నరసింహస్వామి ఆశీస్సుతో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రభుత్వ విప్పుగా ఈరోజు మొదటిసారి క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక నా ప్రాంతానికి వెళ్తున్నా. చాలా మంచి రోజు అని చెప్పేసి వెళ్తున్న సందర్భంలో మా సిద్దిపేట సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్న ఒకసారి సిద్దిపేటలో మీరు ఆగాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మరి ఈ జిల్లాకు సంబంధించిన మా మంత్రివర్యులు, మా బలహీన వర్గాల మా ప్రియతమ నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న తప్పకుండా ఒకరోజు ఈ ప్రాంతానికి వస్తానని చెప్పేసి మా కార్యకర్తలందరూ కూడా మనవి చేసుకుంటూ, మనస్ఫూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, సామాన్య ప్రజానికానికి కానీ, ఈరోజు తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు, ఏదైతే దళిత వర్గాలకు, అట్టడు వర్గాలకు సోషల్ జస్టిస్గా ఇలా మంత్రివర్గ విస్తరణ జరిగిందంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా చాలా గొప్పగా అన్ని వర్గాలను సమన్యాయం చేసే విధంగా మంత్రివర్గంలో అవకాశం రావడం జరిగింది. నేను ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు మా సామాజిక మాదిగ వర్గం నుంచి మంత్రిగా అవకాశం రావడం, అదేవిధంగా మా వాకిడి శ్రీహరి గారు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ముదిరాజు వర్గం, మా పెద్దలు డాక్టర్ వివేక్ గారు మా షెడ్యూల్ క్యాస్ట్ మాల వర్గం నుంచి, అంటే అన్ని వర్గాలను కూడా సమన్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ, పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ, బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైతే చెప్తుందో అదైతే అమలు చేసే విధంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపల మా మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం అంతా కూడా తెలంగాణ ప్రజానికానికి ఇచ్చినటువంటి మాట, ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ, అన్ని వర్గాలను కలుపుకుపోయిన విషయంలో కానీ ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేసి అన్ని వర్గాలను న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వం ముందుకెళ్తానే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మరొకసారి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, మా మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఏ శాఖ ఇచ్చినా పనిచేస్తారు. రైట్, నమస్కారం.